కూతురికి ముచ్చట్లు చెప్తూ ఉన్నది. ఆనాడు ఇలా కొండ కోసం వెళ్ళినప్పుడు కూడా నీవు మా గర్భంలో పుట్టలేదు, నీవు లేక ఎన్నో బాధలు పడ్డావు. ఈనాడు నువ్వు మా ఊరిలోకి వచ్చి చిన్న చిన్న మాటలు చెప్తుంటే మా కడుపు నిండిపోతుందమ్మా. మా కష్టాన్ని మా బాధను తీర్చిన బంగారు తెలివని చెప్పి అలా సాగుతూ ఉన్నదట. ఇక సాగరే తలాల స్నానం చేసి తుది స్తంభం వద్దకు వస్తూ ఉన్నాడట. చూసినటువంటి శ్రీనివాసుడు కూడా ఈ మొక్కులు తీరిపోతే ఈ ఒక చరిత్ర ఎవరు చెప్పుకుంటారని చెప్పి మొక్కులు తీర్చడానికి కుదరదని అలా నల్ల పురుగు రూపంలో దుద్దుస్తంభంలో ఇక్కడే ఉన్నాడు శ్రీనివాసుడు కూడా. ఈ వచ్చిన సాగరి కూడా దుద్దుస్తంభం చుట్టూ 3 సార్లు పెద్ద ప్రతిష్ఠ చేసి ఉన్నాడు. ఆ సాగరి ఎలా ఉన్నాడు నాయన? అమ్మో వెళ్ళిన వాడి దానిలో మనిషాడు. కాలి బండి కట్టుకు రమ్మన్నారు చెప్పి సాగిని బయలుదేరుస్తున్నాడు. చిన్నయ్య పెద్దన్నయ్య అన్ని బండ్లు వచ్చేస్తున్నాయి. నాకు ఎక్కడో డబ్బు వస్తుంది. మన బండ్లు అన్ని కరెక్ట్ గా వస్తాయి లేదో లెక్క పెట్టరా. ఒక్క బండి కూడా మర్చిపోకుండా నీ వైపు బళ్ళని లెక్క చేయరా. నా వైపు బళ్ళు లెక్కేస్తున్నా. 1 2 10 20 30 40 50 నా వైపు లెక్కేస్తా. 10 20 30 40 50. ఒరే 2 50 కలిస్తే ఎంతరా? 100 ఏంద్రా నీ బొందా? మనం కట్టింది రోడ్డు ఒక బండి కట్టాం. సరే కానీ అన్ని బండి కట్టడం బాగానే ఉంది. అవును. ఆ దొద్ది స్తంభం బండి ఎవరి బండిలో ఉందిరా? ఒరే సాగరయ్య, దొద్ది స్తంభం బండి శివరామయ్య గారు నీకు అప్పచెప్పాడు. ఆ దొద్ది స్తంభం బండి నువ్వే కట్టుకురావాలి. ఒరే సాగరయ్య, ఏంట్రా అంటే దొద్ది స్తంభం బండి నువ్వు కట్టుకురాలేదా? ఒరే ఇప్పుడు శివరామయ్య గారు వస్తాడు, ఏం చెప్పాలరా? ఏం చెప్పుకుంటావు? వస్తున్నాడు, నువ్వే చెప్పు. అట్టే కదా. అయ్యా శివరామయ్య గారు చూడండి, ఏనాడు తప్పు చేసిన వాళ్ళే కాదండి. అయ్యా ఈ రోజు చిన్న పొరపాటు జరిగిందండి. అయ్యా 9 దేశం చేయించారా? బండి కట్టించారా? సాబుట్ల భద్రం వచ్చారా? అయ్యా అన్ని బండ్లు కట్టా గానీ దొద్ద స్తంభం బండి ఇంటి వద్ద మర్చిపోయావయ్యా. ఎంత పని చేసావు సాగరయ్య? నా ఒక కుమార్తె మొక్కలు తీర్చుకోవాలని ఎంతో కోరికతో పండగ బయలుదేరేవ కదయ్యా. ఎంత పని చేస్తావని బాధ్యత గలవాడివి, నీ చెప్పిన పని బాధ్యతగా చేస్తావని చెప్పి అంతటి బాధ్యత నీ మీద పెడితే చేయించిన దుద్దిస్తామని ఇంటికాడు వినే రావడానికి ఎలా నీ మనసు? శివరామయ్య గారు చూడు, నా కూతురికి మొక్కలు మొక్కుకొని నా ఒక కుమార్తె మొక్కలు తీర్చుకోవాలని ఎంతో కోరికతో పండగ బయలుదేరింది. ఇప్పుడు వెనక్కి తిరిగి రావాలా? పండగ బయలుదేరిన వాళ్ళు స్వామిని దర్శించకుండా ఎలా ఇంటికి తిరిగి రాగలరు? అయ్యా శివరామయ్య గారు, తెలిసి తెలియక తప్పు జరిగింది కాబట్టి ఇందులో బాధపడాల్సిన పని ఉన్నది. ఈ చుట్టుపక్కల అడవంతా కాలిస్తే అడవిలో చిచ్చువారు ఉన్నారు, కోయివారు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, పామర్లు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఎవరైనా సంప్రదిస్తే దీనికి ఏదో మార్గం చెబుతారయ్యా. అయితే వెళ్ళి పురోహితులు తీసుకురామని. అయ్యా పురోహితులారా చెప్పండి. మరి కొల్లా శివరామయ్య వాళ్ళ కూతురు మొక్కలు తెరవటానికయ్యి 97 ధ్వజస్తంభం చేయించి ఇంటి దగ్గర మర్చి వచ్చారు. ధ్వజస్తంభం లేకుండా అమ్మవారి మొక్కలు తీర్చుకోవాలనో తీర్చుకోకూడదో మాకైతే తెలియదు. మీరు చెబితే మేము వింటామయ్యా. చూడు సాగరయ్య, ఇందులో బాధపడాల్సిన పని ఏమి లేదు. ఏనాయనా చుట్టుపక్కల అడవంతా కాలిస్తే మరి గుడుపు లేకుండా, పంగ లేకుండా, త్వర లేకుండా బేకాసమైన ఒక మాండు చూడండి. ఆ మాండు కొట్టుకొని శివరామాద్ర చెక్కించి మరి బండికి తెచ్చుకొని గుడి ముందు నిలపండి. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? అమ్మాయికి 12 ఏట వస్తాం. అమ్మాయికి 12 బయట వచ్చినప్పుడు ఇంటికల్లా మర్చిపోయి దోయిస్తామని తీసుకెళ్లి గుడి ముందు నిలపండి. మీ మొక్కు బళ్ళని కూడా తీరిపోతుంది. అలాగే నాయన. ఆ మాట విన్న సాగరయ్య సముద్రయ్య అమృత గారు మరి ఒక పాప అమృత మరి 100 రూపాయలు సంపాదించారు. వారి కుటుంబాన్ని కూడా ఆ తిరుపతి తల్లి గోపేశ్వరం సల్లగా కాసేగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. ఆ విధముగా బంగారు తల్లి మొక్కలు తెచ్చడానికి అని చెప్పి అలా అడవి మార్గమున కూడా ఆ వృక్షాన్ని పట్టడానికి మంత్రులు సాగి వెళ్తున్నారట. ఎలా సాగి వెళ్తున్నారు?
గాలిచ్చి చూస్తూ ఉండగా అన్నయ్య అది ఆ వర్షం కనిపిస్తుంది. ఒరేయ్ అది కాలుగా ఉంది కదా. సరే గాని ఇదేంద్ర డొక్కలాగా అనుకుంది. ఒరే డొక్కలాగా కాదురా, చుక్కల్లో ఉంది. ఒరే సరే గాని అసలు ఆ మాడు వర్ణం చూసావా? ఏంట్రా? మొదలు చూడు, యాప మొదల, ఆకులు చూడండి, మరి ఆకులు, పువ్వులు చూడు, మల్లి పుష్పాలు, దాని ఫలాలు చూడు, మామిడి ఫలాలు, ఆ చెట్టు కొంత నిలబడిన వాసన సంపంగి వాసన. అడ్డి కట్టారా? ఏమనరా? ఇది చాలబడి చేసిన చెట్టు అంటారు. అమ్మో, అయితే నేను రాను. ఒరేయ్, ఆ, ఇవన్నీ మనకెందుకు? ఆ. వెళ్ళి శివరామయ్య గారు చెప్పామనుకో, ఆయన తెలియపరిచానుకో, ఆయన కొట్టమంటే కొడదాం, రాత్రి మానుకుందాం. అలాగే పెద్దోడా, పద వెళ్దాం. ఇవ్వండి శివరామయ్య గారు. చెప్పండి నాయన. చూడండి, ఆ, ఒక్కసారి ఆ చెట్టుకి చూడండి. అవును చూసాము. ఆ చెట్టు మొదలు చూస్తే యాప మొదల, యాప మొదలు, ఆ, దాని ఆకులు చూస్తే, మరి ఆకులు, దాని పువ్వులు చూస్తే, మల్లి పుష్పాలు, దాని ఫలాలు చూస్తే, మామిడి ఫలాలు, ఆ చెట్టు కింద నిలబడితే వాసన. సంపంగి వాసన. అవునండి, ఆ, ఎన్ని రకాలుగా ఉన్నది. ఇది మన నష్టానికి వచ్చిన లాభానికి వచ్చినట్టుగా. చూడండి, ఆహా. నేను వృక్షం కొట్టమని చెప్పాడు, వాటి పేర్లు వర్ణించమల్ల. మీరు వెళ్ళే వృక్షాన్ని కొట్టి తీసుకురమని చెప్పగా ఆ సాగిన వృక్షం వద్దకు వెళ్ళి ఇంతకు మించిన వృక్షం మాకు ఎక్కడ దొరకలేదని చెప్పి అలా ఏడు కొనలవాడ ఆ వెంకటరమణ ఆ గోవింద గొడ్డలెత్తి తప్పేసింది. చిట్టుకట్టగా ఎక్కడైనా సరే నీరే కారుతుంది, పాలు కారుతుంది. అవునరా, చూడరా, ఆ, ఒక చెట్టు కడితే చెట్టు నుంచి చిత్రా. పాల చెట్టు అయితే పాలు వస్తున్నాయి, సొన చెట్టు అయితే సొర వస్తుంది. ఆ, ఆ, అవును కదా. అవును. ఒకవైపు చూస్తే పసుపు కుంకం, అవును. ఇంకోవైపు చూస్తే పాలు నీళ్లు, పాలు నీళ్ళు, ఆ, దాని వెదరు చూస్తే సీమి రక్తం వస్తుంది. ఆ, ఇది మహచ్చంగల చెట్లో ఉంది. అవును మరి. ఆ? ఆ, అదే పురోహితులు కనుక్కుందాం. ఆ. ఆయన పురోహితులారా, ఆ. మీరు చెప్పిన విధానంగానే వెళ్ళే వృక్షాన్ని కొట్టాం. ఆ. చెట్టులో నుంచి పాలు నీళ్లు, ఆ. సీమి రక్తాలు, ఆ. పసుపు కుంకాలు రాలి. అలాగా. ఇది లాభానికో నష్టానికో మాకైతే తెలియదయ్యా. ఆహా. మీరు చెప్తే వింటా. చూడు సాగరయ్య, అయ్యా, అసలు చెట్టు కొట్టింది ఎవరు? సాగరయ్య, సముద్రయ్య. చెట్టు కొట్టినది ఏ ఇబ్బంది లేదండి. మంచిదయ్యా. చెట్టు కొట్టమనేది ఎవరు? శివరామయ్య గారు. శివరామయ్య గారు. అవునయ్యా. తనకు ఏ ఇబ్బంది లేదు. మంచిదయ్యా. అయ్యా, ఆ, అసలు ఈ చెట్టు ఎవరు పేరు కొడుతున్నారు? శివరామయ్య గారు కుమార్తె లక్ష్మీ తిరుపతమ్మ పేరట. తిరుపతమ్మ పేరు చెట్టు కొడుతున్నారు. అవునయ్యా. అయ్యా శివరామయ్య గారు, అయ్యా, నేను చెప్పిన తర్వాత మీరు బాధపడినంటే చెబుతానండి. అలాగే. ఉన్నది చెప్పండి. చూడండి శివరామయ్య గారు, ఆహా. ఈ రోజున చెట్టు నుంచి సీము నెత్తురు పాలు నీళ్లు పసుపు కుంకాలు ఎలా కారుతున్నాయో, వస్తున్నాయో. ఎవరి పేరైతే చెట్టు కొడుతున్నారు ఆహా. రానున్న రానున్న కాలంలో ఆ పేరు గల బాబుకు సీము నెత్తురు చిన్నించి గారికయ్యా. ఈ సిరిడి బత్తా శివరికమ గారెత్తు నువ్వు పుష్టి మీదతో అలబడించిపోతావు. ఆహా. ఇది జరగటానికి వీలులేదమ్మా. మేమే పాప చేశాము తల్లి. తిరుపతమ్మ, అని రంగమ్మ శివరామయ్య కూడా గొప్ప కొడిపోయి మరి ఏ విధంగా చెప్పేసిన చూడక అమ్మా కూతురా 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 పాపము చేశావమ్మా. అమ్మా తిరుపతమ్మా, ఈ జన్మలో ఏం పాపము చేస్తే మా కడుపున పుట్టవుతుంది. అయ్యయ్యో. మాకు కడగకుండా ఉంటుంటే నీకు వ్యాధి వచ్చేది కాదు కదా. మేము తీర్చలేని మొక్కలు ఎందుకు మొక్కినామమ్మా? అవును కదా. తీర్చగలిగితేనే అటువంటి మొక్కలు మొక్కలు కదా. ఆ, అదృష్టములైనంత మూలలో చిట్టిని కొట్టగా శరీరంతో రావటం లేదు. ఆ, తొలుగులో నీకు పుష్టి మీద రావటం లేదు. ఆ, ఇది ఎంతటి వరకు నీ అయిపోతుంది. ఇది ఎలా జరగడానికి వెళ్ళలేదు.
అలా రంగమ్మ దుఃఖిస్తుండగా అవును మరి. అలా బంగారు తల్లి తిరుపతమ్మ తల్లిని పట్టుకుని చూడమ్మా అమ్మా పిచ్చి తల్లి అమ్మా నా పేరు తిరుపతమ్మ అని నా ఒక్కదానికే ఉందా అవునమ్మా. ఈ ప్రపంచంలో ఎంత మందికో ఉండి ఉంటుంది పురోహితులు ఏదో మాట పొరపాటున శ్రీలక్ష్మి తిరుపతమ్మ నా పేరు గల్ల వారికి అన్నది తప్ప నాకని అనలేదు కాబట్టి అనలేదు కదా. మీరు బాధపడవద్దు స్వామివారు ఉన్నంత వరకు మనకి ఎలాంటి నష్టమే జరగదు ఇలాంటి వ్యాధి ఇలాంటి ఎవరికి రావమ్మా నేను చూడకు సంతోషంగానే ఉన్నాను కదా అని చెప్పి తిరుపతమ్మ ఆ వృక్షం వద్దకు వెళ్ళి స్వామి వారిని మనసారా వేడుకొని వృక్షాన్ని ఎప్పుడైతే తాకి ఉన్నదో ఆ వృక్షం ఎలా ఉంది నాయన ఎప్పుడైతే శ్రీనివాసుని తెలుసుకొని అలా బంగారు తల్లి అలా కోరుకుంటూ ఉన్నదో వృక్షం ఒరిగిపోయినదట ఆ వృక్షాన్ని తీసుకుని వెళ్ళి శ్రీనివాసుని కొండపైన కూడా నిలబెడుతూ ఉన్నదట రంగమ్మ ఈ ఏడుకొండలవాడ తండ్రి శ్రీనివాస మీ మొక్కలు కూడా ముందులాగే తీసుకుంటాము తండ్రి ఇంటి దగ్గర మర్చిపోవలసిన కారణం వల్ల నా ఒక కుమార్తె శ్రీలక్ష్మి తిరుపతమ్మ కళ్యాణము కూడా నీ కొండపైన జరిపిస్తానయ్యా అదే కాక 16 రోజులు 5,000 కళ్యాణం జరిపించిందే కాకుండా మెట్టికి కూడా బుట్టు పెట్టించి నా ఒక్క కుమార్తెతో కూడా మరి వచ్చిన భక్తులందరికీ కూడా మరి తన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తారు వేలాది భక్తులందరికీ కూడా తగిన సాయం చేయిస్తా నా ఒక్క కుమార్తె అలా బంగారు తల్లి కూడా చేతుల మీదుగా ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయిస్తానని చెప్పి ఆ ఒక్క రంగమ్మ మొక్కుకునేదట చాలు రంగమ్మ నువ్వు ఇలా మొక్కుకోవడానికి నేను ఇలా తుదిస్తమం కూడా విడలాడేలాగా నేను మహిమ చేపించని చెప్పి శ్రీనివాసులు నవ్వుతూ ఉన్నారట నాయనా అలా ఆడి పాడి 12 సంవత్సరాలు వేసిన బంగారు తల్లి శ్రీలక్ష్మి తిరుపతమ్మ స్వామి వారిని దర్శించుకున్నదట అలా బంగారు తల్లి స్వామిని చూసుకొని ఇక రంగమ్మ శివరామయ్య తిరుపతమ్మ అనిగిల ప్రభ చేరుకున్నారట మరి చూడండి ఆయన అలా తిరుపతమ్మ మరి పుట్టి 12 సంవత్సరాల వయసు వచ్చి అనిగిల ప్రభలో సంతోషంగా ఉండి కాలం గడుస్తూ ఉన్నది వీళ్ళ చరిత్ర ఉన్నది ఇకపై ఎవరి చరిత్ర జరుగుతుంది చూడండి ఆయన ఏడు కొండలవాడ పెళ్లి గ్రామంలో కక్కని ఎంకమ్మ కక్కానికి ఇష్టియ పేరుకు పెద్దలైతే గాని పండించడానికి జానెడు భూమి లేదు ఉండటానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు మరి అటువంటి ఎంకమ్మ ఎవరు నాయనా అనిగిలపురంలో పరిపాలిస్తూ కొల్ల శివరామయ్య తన తోడబుట్టి చెల్లెలైనా మరి అటువంటి ఎంకమ్మ ఎలా ఉన్నది ఆమె ఎలాంటిది చూడనైనా ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఆమెకు పొత్తన సంతానం చూడయ్యా 2 కుమారులనైనా తింటానికి తినలేదు అన్నాం కడతానికి వస్త్రాలు లేవు పడుకునే మంచాలు లేవు కడిపేది వారు అన్నాం కనీసం 2 కంపులు ఇచ్చుంటారు పిల్లలు కలిగిన వారికి సంపద ఉంటది కానీ పిల్లలు ఉండరు లేని వారికి సంపద ఉండదు పిల్లలు ఎక్కువ ఉంటారు చూడండి ఏకమ్మ కూడా పిల్లలు లేక స్వామివారిని నెరవేర్చి చేయగా తన బావగారు కుమారుడైన మల్లయ్యని పెంచుకుంటే అందమైన కుమారుడు గోపయ్య జన్మించాడు రామయ్య గారు కుమారుని మల్లయ్యని పెంచుకుంటే గోపయ్య జన్మించాడట గోపయ్య జన్మించాడు అంటే ఏకమ్మకి 2 కుమారులు ఆ 2 కుమారులు కూడా ఆడి పాడి పెరిగి పెద్దయ్యి పెళ్లికి వచ్చి ఉన్నారు మరి ముందు మల్లయ్యకి పెళ్లి చేసి తర్వాత గోపికి పెళ్లి చేయాలి మనం చూడగా లేని వాళ్ళము వచ్చిన కోడల వల్ల ధన్యమ కలుగుతాని చెప్పి ఎంకమ్మ తన భర్తతో చెబుతూ ఉన్నదట ఏమండి పెద్ద అబ్బాయి పెళ్లిడికి వచ్చాడు కదండి నువ్వు పెళ్లిడికి వచ్చావుగా ఏమండి నేను పెళ్లిడికి వచ్చాను ఇంకెందుకులే నాకు పెళ్లి నీకెందుకు నాకెందుకు వస్తే కాస్తని మొఖం సిగ్గుండాలి ఎందుకండి అబ్బాయి పెళ్లిడికి వచ్చాడు 2 బిడ్డలు ఉన్నారు కాదట్లా ఒక పూట అంటే మరి పూట పస్తు కట్టివేళ్ళు కొట్టుకోవాలా జంగిడి కొట్లు కాసుకోవాలా నువ్వు 4 ఏళ్ళు పాజిటివ్ తీసుకోవాలా ఒక పూట తింటే 2 పూటలు పస్తులు పడుకున్నావు చూస్తూ తిత్తు ఎవరు పిల్లలు ఇస్తారు అదేంటండి పేదవారికి పెళ్లిళ్ళు అవ్వట్లేదా ఏంటి చూడు ఎంకమ్మ బొంతకు తగ్గ బొంత చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఏ గ్రామంలో అయినా సరే అబ్బాయికి తగినట్లుగా పిల్లలు మాట్లాడుకుని ఇంటికి రా చూడేంకమ్మా ఉన్నవారు వెళ్ళి ఉన్నవారికి ఇస్తున్నారు లేనివాడు వెళ్ళి ఉన్నవారికి ఇస్తున్నారు లేనివాడికి పిల్లలు ఇచ్చేవాడు కలపాల అయితే చుట్టుపక్కల గ్రామాలు తిరిగి అబ్బాయికి తగినట్లుగా పిల్లలు మాట్లాడుకుంటారు అబ్బాయిని తగినట్టుగా మాట్లాడుకున్నామంటాం పని చేయి